హాయ్ అండి. మినపవడలు మంచి టేస్టీతో క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి గ్లాసు మినపగుళ్ళుని తీసుకున్నాను. ఇవి 2 సార్లు బాగా కడిగేసి నీళ్లు పోసుకుంటున్నాను. ఇది ఓవర్ నైట్ నానబెట్టి తీసుకుంటున్నాను. మనకి మార్నింగ్ అయిపోయేసరికి పప్పు బాగా నానిపోతుంది. ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. 1 టీ స్పూను జీరా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ లూజ్గా అయిపోయిందంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలోకి వాటర్ వేసుకొని చేతిని దాంట్లో వాటర్లో తడుముతూ పిండి చేయితో తీసుకున్నట్లయితే మనకి పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఆయిల్లో వేసుకున్నప్పుడు కూడా ఈజీగా చేతి నుండి వదిలిపోతుంది అనమాట. వడలు గుల్లగా కావాలంటే చిటికెడు వంట సోడా వేసుకోండి. క్రిస్పీగా రావడం కోసం ఇక్కడ మనం ఏమి కలపాల్సిన అవసరం లేదు. పిండి మనకి లూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంది అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది, మనం పర్ఫెక్ట్గా చేసేయచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.